హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. ప్రజలపై 15,485 కోట్ల విద్యుత్ భారం వేసిన చంద్రబాబు అన్న వైసీపీ మాజీ మంత్రులు. ఏపీలో మునుపెన్నడూ లేని విధంగా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ప్రజలపై 15,485 కోట్లు భారం వేసిందని వైసీపీ మాజీ మంత్రులు ఆరోపించారు. ఈ నెల 27న కరెంట్ ఛార్జీలకు వ్యతిరేకంగా వైసీపీ నిర్వహిస్తున్న పోరుబాట పోస్టర్ను తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు మెరుగ నాగార్జున, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే సర్దుబాటు ఛార్జీల భారం మోపిన కూటమి ప్రభుత్వం అసలు ఛార్జీల వసూలకు రంగం సిద్ధం చేసుకుందని మండిపడ్డారు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి కొత్త విద్యుత్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రైతులకు 9 గంటల పాటు వ్యవసాయానికి పగటిపూట ఉచిత విద్యుత్ను అందించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని సుమారు 2 కోట్ల కుటుంబాలపై ఎలాంటి విద్యుత్ ఛార్జీల భారం లేకుండా టారిఫ్ ఆర్డర్ను అమలు చేసిందని అన్నారు. 2024 మరియు 25 సంవత్సరానికి 3 డిస్కంలకు ప్రభుత్వం నుంచి అవసరమైన సబ్సిడీ 13,589.18 కోట్లను వైసీపీ ప్రభుత్వమే భరించి విద్యుత్ ఛార్జీలను పెంచాల్సిన అవసరం లేకుండా చేసిందని వివరించారు. ఈ నెల 27వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న పిలుపు మేరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజల నెత్తిన పెనుభారం మోపి నడ్డి విరిచేలా చేసిన చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలని అతలాకుతలం చేస్తున్న ఈ పెనుభారం మీద ప్రజల పక్షాన గలమెత్తాలి, ప్రజల పక్షాన నిలబడాలి, ప్రజలకి అండగా ఉండాలి. సుమారుగా 15,485 కోట్ల రూపాయల పెనుభారాన్ని నవంబర్ నెలలో కానివ్వండి, డిసెంబర్ నెలలో కానివ్వండి, ఇప్పుడు కూడా చూడనటువంటి ఈ పరిస్థితులు వచ్చి 6 నెలల కాలంలోనే ప్రజల నడ్డి విరిచిన చంద్రబాబు ప్రభుత్వం మీద ఆందోళనకి ప్రజలందరూ కూడా సన్నద్ధమయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే రైతుల పక్షాన నిలదించాం, రైతులకు వెన్నుగా ఉన్నాం, రైతుల పక్షాన పోరాటం చేస్తా ఉన్నాం. ఇప్పుడు 5 కోట్ల మంది ప్రజల పక్షాన ప్రతి గడపకి ఆ అక్క చెల్లెమ్మని నడ్డి విరిచిన చంద్రబాబు నాయుడు 6 నెలల్లో సూపర్ 6 ఇస్తాడనుకుంటే సూపర్ 6 ఎటు వెళ్ళిందో తెలీదు, ఏమోనో దాక్కుందో తెలీదు. కానీ ప్రజలంతా కూడా ఈరోజు ఒకటే అంటా ఉన్నారు, 6 నెలల కాలంలో జగనన్న ఉంటే ఎంత మేలు జరిగేదో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అంత కీడు జరుగుతూ ఉంది మనకి అని చెప్పేసి ముక్త కంఠంతో బాధపడుతున్న పరిస్థితిని చూశాం. ఎన్నడూ కూడా లేని విధంగా ఘోరాతి ఘోరంగా 15,485 కోట్ల రూపాయలు ఈ రోజున భారాన్ని మోపిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద నినదిస్తా ఉన్నాం. జగనన్న నేతృత్వంలో గర్జించబోతా ఉన్నాం, ప్రజలకి అండగా ఉండబోతా ఉన్నాం. ఆనాడు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గడగడలాడించి కరెంటు ఛార్జీలు
పెంచిన తెలుగుదేశం ప్రభుత్వం మీద పోరాటం చేసి ఆ రోజు అసెంబ్లీ ముట్టడి చేస్తే ఆనాడే చంద్రబాబు నాయుడు కొంతమంది ప్రాణాలను కాల్పులతో కాల్చి చంపిన వైనాన్ని మనం చూసాం. ఈ పరిస్థితిలో మరలా ఇప్పుడు గర్జించబోతా ఉన్నాం, ప్రజల పక్షాన నిలబడబోతా ఉన్నాం, ప్రజలకు అండగా ఉండబోతా ఉన్నాం. కరెంటు ఛార్జీలు తగ్గించే వరకు చంద్రబాబు ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం, ప్రజల పక్షాన నిలబడతాం. 27వ తారీఖున మొత్తం 175 నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణుల నుండి ప్రజలతో మమేకమై ప్రజలందరూ కూడా కలిసికట్టుగా విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి, ధర్నాలు చేస్తామని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా కలిసి రండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే పోరాటానికి, ప్రజల పక్షాన చేసే పోరాటానికి మద్దతు ఇవ్వమని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు నాగార్జున మాట్లాడతారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.